ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. భగవద్గీత 12వ అధ్యాయం 12వ శ్లోకంలో ఉన్నాం. చూడండి ఒకసారి 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. హరి ఓం. ఆధ్యాత్మిక సాధనలో ఒక వ్యక్తి క్రమంగా ఏ విధంగా వృద్ధి అవుతాడో చెప్పారు ఇక్కడ. దాన్నే 1 స్టెప్స్ ఒకదాని తర్వాత. మొదట దైవికమైనటువంటి అభ్యాసం చేస్తూ ఉండగలగాలి. ఆధ్యాత్మిక వికాసం కలగాలి, వ్యక్తిత్వ వికాసం కలగాలి అని అన్నాం. ఏ అభ్యాసము లేని వాడికి వెంటనే జ్ఞానం అనేది రాదు. దేవుడు అంటే అతనితో ఇష్టం ఏర్పడాలి. దేవుడి వల్ల ప్రయోజనం ఉందనో, దేవుడు అందరిని నడిపిస్తున్నాడనో, ఏదో ఒక విధంగా దేవుని మీద ఒక ఉన్నతమైన భావన ఉన్నప్పుడే దైవ కర్మలైనటివి చేయడం జరుగుతుంటుంది. అభ్యాసం. పూజ చేస్తున్నారా, జపం చేస్తున్నారా, పారాయణం చేస్తున్నారా, లేదా యోగ ఆసనాలు వేస్తూ ఉన్నారా, లేదా దాన ధర్మాలు చేస్తున్నారా, తీర్థయాత్రలు చేస్తున్నారా, వ్రతాలు, నియమాలు, దీక్షలు, నిష్టలు, ఇవన్నీ కూడా దైవకర్మల మీదకి వస్తాయి. అభ్యాసం అనేటువంటిది చేస్తూ 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 ఉంటే అక్కడి నుంచి స్టెప్ పైకి వెళ్ళాలి అని అనుకుంటే, మన లోపల మనం ఎదగాలి అని అనుకుంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఏదో రోజు డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే లోపల సందేహం. అయితే ఇన్ని రోజులు ఎందుకు చేశాను? ప్రతి ఒక్కడికి వస్తుంది దేవుడు ఉన్నాడా లేడా అని. దేవుడు అంటే ఇష్టం ఉండి ఇంతవరకు అభ్యాసం చేసి ఉన్నప్పుడు అతనికి భగవంతుడే అవకాశం కలిగిస్తాడు, సద్గురువుని. అభ్యాసం అనేదే లేదు అని అనుకోండి, అతను నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడు ఉన్నాడా లేదని వెంటనే తెలియడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ప్రపంచంలో వ్యక్తమైనటువంటి వస్తువులను కనుక్కోవడానికి కూడా ఒక్కొక్క రకమైన వస్తువుని కనుక్కోవాలి అంటే ఒక్కొక్క రకమైన అర్హత కావాలి.
అర్హత ఉండాలి. అవే చూడండి, స్కూల్లో చేరితే ఎల్కేజీలో ఒక పాఠం ఉంటుంది, దాని తర్వాత దానికంటే పై పాఠం యూపీజీ, దానికంటే పై పాఠం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. స్కూల్లో చేరాడు కదా అని ఒకేసారి అన్ని సబ్జెక్టులు చెప్పారు. క్రమంగా వ్యక్తి లోపల ఎదిగే కొద్దీ బయట పాఠం యొక్క స్థాయి పెంచడం జరుగుతుంది. అలాగే మన దైవికమైనటువంటి సాధనలు చేయడం వల్ల చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేరణే ఉండాలి, వేరే ఎవరిది రాదు. తల్లిదండ్రులు, తాత, నానమ్మో ఎవరో ఒకరు తన దగ్గర నిరంతరం ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటే పిల్లలకు అలవాటు అవుతుంది. ఆ పిల్లల దగ్గర నుండి వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక ఉపాసన చేస్తూ ఉండేటప్పుడు బుద్ధి పనిచేయడం మొదలు పెడితే, ఉన్నాడా దేవుడు, మనం ఇన్ని రోజులు విగ్రహాలని పూజిస్తున్నామే, లేదా చిత్రపటాలను పూజిస్తున్నామే, ఇది ఎలా ఉంటాడు దేవుడు, వాటిలోంచి ఎలా అనుగ్రహిస్తాడు, బుద్ధి సరిగా పనిచేయడం మొదలుపెట్టింది అంటే ఇంతవరకు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలంగా సద్గురు, మంచి ఆచార్యుడు దొరుకుతారు. ఇప్పుడు సరైన జ్ఞానం రావడానికి అవకాశం. అప్పుడు వారి దగ్గర జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది. దేవుడు అంటే మనం ఏదో పూజలు చేస్తే ఫలాలు ఇచ్చేవాడు, మృక్కులు మిగితే అనుగ్రహించేవాడు అనే భావాలు కొన్ని ఉంటాయి. కొంతమంది దాంట్లోనే కంటిన్యూ అయిపోతారు జీవితాంతం. దేవుని గురించి తెలుసుకోవాలి అనే భావం కూడా ఉండదు. ఎందుకు? బుద్ధి కదలకపోతే, బుద్ధి కానీ స్టార్ట్ పోకపోతే, లోపల విచక్షణ శక్తి అనేది కానీ పనిచేయడం మొదలు కాకపోతే సందేహాలు రావు. సందేహం వచ్చింది అంటే తప్పు కాదు, వాళ్ళకు సరైన విధి విధానంలో బోధన అనేది అందించగలగాలి. జ్ఞానాభ్యాస, జ్ఞానం అభ్యాసాత్ శ్రేయు. అప్పుడు జ్ఞానం దగ్గరకు వచ్చి, ఆధ్యాత్మిక జ్ఞానమే, జ్ఞానం దగ్గరకు వచ్చి అధ్యయనం చేయడం మొదలు పెడితే ఏమని తెలుస్తుంది? సృష్టికి పూర్వం ఉన్నవాడు భగవంతుడు, అన్ని నామరూపాలకి ఆధారమైన వాడు, అన్ని నామరూపాలని సృజించిన వాడు, అన్ని నామరూపాలని నడిపించేటువంటి వాడు. మన చివరికి అన్ని నామరూపాలు కూడా తనలో కలిపేసుకునేటువంటి వాడు. ఓకే, ఇదిగో కనిపిస్తూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని అంతా సృజించింది ఆయనే, నడుపుతూ ఉన్నది ఆయనే, అవును, వాటి మళ్ళీ లయం చేసుకునేది ఆయనే. సరే, ఇది ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఇదంతా? సర్వవ్యాపకుడుగా ఉన్నాడు, యావత్తు సృష్టిని తయారు చేసి నడుపుతున్నాడు. అదిగా బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని నడపడానికి సృష్టి, స్థితి, లయ కారకులుగా అక్కడ ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓకే, ఇప్పుడు మనుషులను నడపడానికి వాళ్ళ కాంటాక్ట్ ఎక్కడి నుంచి? మనందరినీ ఎక్కడి నుంచి వాళ్ళు నడపడం అనేటువంటి జరుగుతుంది? మనతో ఏ విధంగా, ఎక్కడ నుండి సంబంధం కలిగి ఉంది అని లోతుగా ఆలోచించినప్పుడు ఇదిగో శాస్త్రం ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఏంటి అంటే, ఆయన హృదయ గుహలో లోపల కూర్చొని, ఇదిగో బాహ్యంగా ఎడం వైపు గుండె ఉన్నట్లయితే దేహంలో, కుడివైపు హృదయం అనేటువంటిది ఉందండి. బుద్ధి గుహ అని అంటారు, దాన్నే హృదయం అని అంటారు. అక్కడ నేను 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 అనేటువంటి భావంతో అక్కడ కూర్చొని ఇదిగో ఈ ప్రపంచాన్ని, ఇది మన దేహాన్ని, మనోబుద్ధులు అన్నిటిని కూడా నడుపుతుంది. స్థూల దేహం, సూక్ష్మదేహం రెండింటిని, అంతేకాదు కారణ శరీరంలో కూర్చొని 4వ అధ్యాయంలో చెప్పారుగా, కారణ శరీరంలో కూర్చొని సూక్ష్మ స్థూల శరీరాలు తయారు చేసేసారు. కారణ శరీరంలో కూర్చొని సూక్ష్మ శరీరాన్ని తయారు చేశాడు. ఈ సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని వచ్చి ఒక గర్భంలో వేశాడు ఆయనే, అవునా? ఆ లోపలికి మళ్ళీ ప్రవేశించాడు ఆయనే, లోపల దేహం తయారు చేసే లోపల ఆత్మస్వరూపంగా లోపల నిలబడి ఉన్నాడు. హృదయ గుహలో నేను 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 అనే భావంతో ఆ లోపల ఉండి శరీరాన్ని మొత్తం కాలి గోటి నుండి తల వెంట్రుకల వరకు మొత్తం నడుపుతూ ఉన్నటువంటి వాడు ఆయనే.
జ్ఞానం శ్రేయ అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేది. సరే, లోపల ఉన్నాడు, నడుపుతున్నాడు, అందరిలో ఉన్నాడు కదా, ఉన్నాడు, అందరినీ నడుపుతున్నాడు కదా, నడుపుతున్నాడు. అందరినీ మంచివాళ్ళుగా ఎందుకు నడపకూడదండి? అడిగితే నడుపుతాడు. ఒకటి, అందరినీ నడిపిస్తున్నాడు. ఎలా? పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే మనోబుద్ధులుగా తయారవుతున్నాయి. నీ సంస్కారాలే మనస్సు, నీ జ్ఞానమే బుద్ధి, నీ కర్మఫలాలే శరీరం. ఈ శరీరం అనుభవించడానికి కావాల్సినవి అవే ఇస్తున్నాడు. అడిగిన వాడికి, అడగని వాడికి, ఆయన్ని పొగిడేవాడికి, దూషించేవాడికి కూడా ఆయన లోపల నుండి అన్నీ నడుపుతాడు. కానీ అందరినీ మంచివాడుగా తయారు చేసి కదా, అందరినీ నువ్వు అంటున్నావు, కానీ అందరూ అడుగుతున్నారు ఆయన్ని నన్ను మంచివాడిగా తయారు చేయమని. ఎవరైతే తను ఆయనకు అర్పణ చేసుకుని ఆయన్ని ఇష్టంగా నమ్మకంగా అడగడం మొదలు పెడుతున్నారో, భగవాన్ నన్ను ఉన్నతుడిగా తయారు చెయ్యి, నాలో అల్పభావాలను పోగొట్టు. ఏమిటి అల్పభావం? గుర్తించగలగలను. ఇదిగో నాకు ఈ దుష్ట లక్షణం ఉంది, ఈ అల్ప లక్షణం ఉంది, ఇది తీసి అని నువ్వు లోపల నుంచి అడుగుతూ ఉంటే తొలగిస్తూ వస్తావు. అలాగే నువ్వు ఇదిగో శాస్త్రం ద్వారాగా తెలుసుకొని ఇవి మంచి లక్షణాలు అని తెలుసుకుంటున్నాము. ఈ మంచి లక్షణాలు నాకు ఇవ్వయ్యా, నువ్వు ఆర్తిగా అడిగే కొద్దీ, పదే 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 తెలుసుకునే కొద్దీ ఆ లక్షణాలన్నీ నీ లోపల నుంచి తిరిగే చుట్టూ చేస్తాను. అవును, భగవాన్ నేను ఎంత నిగ్రహించుకున్నా, ప్రయత్నం చేసినా మరి కొన్ని జరగకూడని పొరపాట్లు జరిగిపోతున్నాయి. వాటిని నిరోధించడానికి శక్తి నువ్వు. ఓకే, ఇస్తాడు భగవాన్. మంచి పనులు చేయాలి అని అనుకుంటున్నా, నేను చేయలేకపోతున్నా, దయచేసి నాకు ఆ శక్తిని నువ్వు, జ్ఞానాన్ని నువ్వు, లోపల నుంచి సద్గుణాన్ని పెంచుతాడు. భగవాన్ నా మనసు అనవసరంగా అలజడిలకు లోనవుతుంది, అశాంతికి లోనవుతుంది, ప్లీజ్ తొలగించు. ఓకే, నన్ను తలసుకోవడం నీకు పెరిగితే నీ మనసులో ఒత్తిళ్ళన్నీ తలసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు దైవిక కర్మలని, సత్కర్మలని, ఆయనకి ఇష్టమైన కర్మల్ని. తర్వాత లోపల ఉన్న అల్ప గుణాలను తెలుసుకొని పోగొట్టుకున్నాడు. ఉత్తమ గుణాలు తెలుసుకొని శాస్త్రాల ద్వారా, మహాత్మ ద్వారా వాటిని పెంపొందింపు చేసుకున్నాడు. ఇప్పుడు లోపల మనసులో అలజడిగా కనిపించుకుంటాడు. అశాంతులు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది? శాంతి పెరుగుతుంది, అలజడి తగ్గింది కాబట్టి. సో శాంతి నిలబడాలి అంటే నువ్వేం చేయాలి? ఇంతవరకు దైవాన్ని భావించి కొలిచావు. ఇప్పుడు దైవం లోపల ఆత్మగా ఉన్నాడు, మర్చిపోకాన్ని. ఆయన లోపల ఉన్నాడు అని గుర్తించు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు అనుకో. కఠోపనిషత్తులోను, ముండకోపనిషత్తులోను కూడా చెప్పారు, ఈశ్వరుడు జీవుడు ఇద్దరూ కలిసి హృదయ గుహలో ఉన్నారు. ఇప్పుడు నేను జీవుడు అని అనుకుంటే ఈశ్వరుని భావిస్తూ ఉన్నాను, నిరంతరం గుర్తుంచుకుంటూ ఉన్నాను. ఇక్కడ సాకారం కావచ్చు, నిర్గుణం కావచ్చు, నిరాకారం కావచ్చు. కానీ నీకు నిరాకారం బాగా అర్థమవుతుంది, లోపల సత్వగుణం పెరుగుతుంది అంటే ఏమవుతుంది? నేను అనేదే దేవుడు కాబట్టి నాకు ఆలోచన కదిలితే ఆయనకు దూరం అవుతాను, ఆలోచన ఆపితే ఆయనకు అత్యంత దగ్గరగా ఉంటాను. అదైనా అక్కడ అభ్యాసం ఏదైతే ఉందో, జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత ఏమైంది చూడండి. జ్ఞానం గురువుని ఆశ్రయించడం, ఆయన బోధన వినడం, లోపల అల్పగుణాలను గ్రహించి తొలగించుకోవడం, ఉత్తమ గుణాలను గ్రహించి పెంపొందింప చేసుకోవడం, తర్వాత ఆయన లోపల ఏమున్నాడో అని గుర్తించడం, ఆయన దగ్గరగా నేనున్నానని గుర్తించడం,
ఓ ఆయన నేను అనే స్వరూపంగా అయి ఉన్నాడు అని గుర్తించడం. ఇప్పుడు ఆలోచనలు ఆపడం, ఆలోచనలు ఆపే స్థితి ధ్యానం. ఆయన గురించి తెలుసుకుంటూ ఆపే స్థితి వరకు రావడం జ్ఞానం. దీనే శ్రవణ మనన నిధిధ్యాసన అన్నారు. శ్రవణం తెలుసుకోవడం, మననంలో అన్నీ వస్తాయి. తనను పరిశీలించుకోవడం, శాస్త్రాలని పరిశీలించడం, తనను పరిశీలించుకోవడం, అల్పత్వాన్ని తొలగించడం, ఉత్తమత్వాన్ని పెంచుకోవడం, తర్వాత ఆత్మస్వరూపాన్ని, ఆత్మ విచారణ. నేను దేహ మనోబుద్ధులు కాదు, అన్యంగా ఉన్నాను అనే భావం స్థిరపరచుకునే స్థితి వరకు ఇదంతా జ్ఞాన సాధన. ఇంతకుముందు 4 శ్లోకాల్లో చెప్పారుగా, మొదట దేవుణ్ణి ఇష్టపడాలి, తర్వాత దైవం కొరకు ఏదైనా చేస్తూ ఉండగలగాలి. ఇది ప్రథమం. ఫలాపేక్షను వదిలి దైవానుగ్రహం కొరకు నిష్కామంగా సత్కర్మ ఆచరించడం, అది కర్మయోగం. ఓకే, శ్రవణ, అది అభ్యాసం. ఇంతవరకు శ్రవణ మనన నిధిధ్యాసన. జ్ఞానం కొంచెమైనా వస్తేనే సత్కర్మ నిష్కామ కర్మ మారుతుంది. ఓకే, నిష్కామ కర్మ ఎప్పుడు జ్ఞానంలోకి వస్తుంది అంటే భగవంతుడు కావాలి అని అనుకున్నప్పుడు. శ్రవణ మనన నిధిధ్యాసనం. అవునా? ఇప్పుడు నిధిధ్యాసనం అనేది ఏదైతే ఉందో అది ధ్యాన సమాధిని అందిస్తుంది. నిధి ధ్యాస ఎక్కడుంది? నిధి లోపల ఆత్మగా ఉంది. అది నేనే అయి ఉన్నాను, నీకు బాగా అర్థమైంది అంటే అది కావాలనే భావమే ధ్యాస. ఇప్పుడు మనసు అంటే ఆలోచనలన్నీ వాటంతరవి క్రమంగా పడిపోవడం మొదలు పెడతాయి. ధ్యానం, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. నువ్వు ఎన్ని దైవ కర్మలు చేసినా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నీకెంత జ్ఞానం ఉన్నా, దైవం నాకు కావాలి, ఆయన అందుకోవాలి అనే కోరిక పైకి రానంత వరకు మనసు నిలకడ కుదరదు. ఒకటి. దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఇంకా ఏదో పొందాలి అనే భావం ఉన్నంత వరకు దైవం కావాలి అనే కోరిక రాదు. నాకు దైవమే కావాలి అనే భావన ఎక్కడైతే లోపల నుండి పెళ్ళి ఉబికి బయటకు వస్తూ ఉందో, ఇక నావి అయినవి కానీ అంటే వంశపారంపర్యం కావచ్చు, లేదా నేను సంపాదించినటువంటిది కానీ, లేదా నేను చేస్తున్న కర్మల యొక్క ఫలాలు కానీ, ఇవి ఏవీ నాకు సంతృప్తినివ్వవు. నాకు సంతృప్తినిచ్చేది ఆత్మ అనుగ్రహం, ఆత్మ స్ఫురణయే. సో నాకు ఇదే కావాలి అని, ఇదే నేనై ఉన్నాననే భావంలో మనసును సంపూర్ణంగా స్థిరపరచడం ఎక్కడైతే జరుగుతుందో దీనే కర్మఫల త్యాగం అని అన్నారు. ఇక్కడ కర్మఫల త్యాగం అంటే చేసిన కర్మల యొక్క ఫలాలు కాదు, అవి ముందే వదిలేయాలి. తర్వాత ఈ దేహం నేననే భావం, అహంకారం, మొదట మమకారం, కర్మల ఫలాలన్నీ, వస్తువులు, వాహనాలు, కీర్తి, ప్రతిష్టలు, అన్ని కర్మల ఫలాలే. కానీ కర్మఫలాల్లో మమకారానికి సంబంధించినట్లు. ఇప్పుడు నేను దేహం అనే భావం ఉంది, ఇది కూడా కర్మఫలం. అవన్నీ దీన్ని పెంచి పోషిస్తాయి, ఇది వాటిని పట్టుకొని రక్షించుకుంటుంది. ఇప్పుడు మొదట చుట్టూ ఉన్న వస్తువులు, మనుషులు, వ్యవహారాల మీద వాటిని వదలండి అని అనలేదు, పట్టుకోండట్లేదు. కాబట్టి మనసులో ఉన్న తాదాత్మ్యాన్ని వదులు. ఈ దేహం నేనా అని ఉంటే అవి నావే అనే భావం పోదు. దేహం కంటే అన్యంగా ఆత్మ నేననే స్పృహ అనుభవపూర్వకంగా లోపల నుంచి పైకి వస్తుంది అంటే వాటిని వదిలేస్తుంది. దానికైనా ధ్యానాత్ కర్మఫల త్యాగ. ధ్యానం అంటే ఏమన్నారు అక్కడ?
నిర్విషయం మనః. ప్రపంచాన్ని గురించి ఆలోచించడం మమకారం. ఆలోచన వదిలేస్తే గాఢ నిద్రండి. అవునా? ఆలోచన లేదు అంటే నిద్రేగా. ఆలోచన వదిలివేయడం, మోకాలను వదిలివేయడం. కానీ సెకండ్ స్టెప్ ఏంటయ్యో, ఇక్కడ నిద్రలేక వెళ్ళకూడదు, నేను ఆత్మ నిస్పృహ పెరగాలి లోపల. అది ముందే పెంచుకొని ఉండగలగాలి. కాబట్టి నేను ఆత్మను అనే స్పృహ ఏదైతే ఉందో అది అహంకార నాశనం. సో ఇప్పుడు ఇదేంటి అంటే, నువ్వు దైవ స్ఫురణ అంటే ఆత్మస్ఫురణ పెంచితేనే ఆలోచనలు, బయట ప్రపంచం ఆలోచనలు కరిగిపోతాయి. ఎందుకు అంటే, ప్రపంచాన్ని గురించి ఆలోచించేది దేహాత్మభావమే. ఆత్మ గురించి ఆలోచిస్తే దేహాత్మభావం పడిపోతుంది. అది వెంటనే పడిపోదు. దానికి బయట వాటితో తాదాత్మ్యం వదిలివేయడం, తాదేది మమకారం వదిలేస్తే తర్వాత లోపల దేహాత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఇది నేననే భావం తెలుస్తుంది. అప్పుడు దీన్ని కూడా వదిలేయడానికి అవకాశం. ధ్యానాత్ కర్మఫల త్యాగ. ధ్యానం వల్ల కర్మఫలం వదిలిపోతుంది. త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం వల్ల శాంతి కలుగుతుంది. త్యాగం వల్ల శాంతి కలుగుతుంది. అంటే దేహం నేననే భావం ఎక్కడైతే వదులుతుందో ఆలోచన పడుతుంది. ఏ ఆలోచన లేవని తెలుస్తుంది. తెలుసు అనుకున్న ఆలోచన ఎక్కడ దేహాత్మభావం ఉపశమిస్తూ ఉందో అక్కడ శాంతి తరంగాలు అద్భుతంగా లోపల నుంచి పెళ్ళుకి వస్తాయి. గంధపు చెక్క నీళ్ళలో పడేశారు కొద్ది రోజులు, అది మంచి నీళ్ళే కావచ్చు, దానికి అంతా నాచు పట్టేస్తుంది, నాచు వచ్చేస్తుంది. ఏమవుతుంది? బురదలాగా కంపు కొట్టేస్తుంది. కానీ అది రాతి మీద వేసి నూరితే మొదట పైన పట్టిన బురద నాశం అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నూరితే లోపల నుండి సుగంధ ద్రవ్యాలు బయటకు వస్తాయి. ఆత్మ విచారణ వరకు బయట ఉన్న బురద నాశం అంతా తొలగించడం. ధ్యానంలో ఆత్మస్పృహ, ఆత్మస్థితి ఎక్కడైతే కలుగుతుందో అది ఏది కర్రక లోపల నుండి సుగంధ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు వెదజల్లడం. ఆత్మ స్వభావం అమితమైన శాంతి రూపంలో వెలువరిస్తుంది, హృదయాన్ని నింపేస్తుంది. త్యాగాత్ శాంతి అనంతరం. త్యాగం వల్ల శాంతి బయటకు వస్తుంది. ఎవరికైనా వస్తుంది. తీవ్ర నిష్ఠుంటే కొత్త వాళ్ళకు కూడా ఒక్క సెకండ్, ఒక్క నిమిషం ఉఫ్ బయటకు వస్తుంది. ఓకే, దాన్ని పట్టుకొని ఎంత పొందేసాను అనుకుంటే వెళ్ళిపోతుంది. వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎవరికైనా వస్తుంది ఇష్టం ఉన్నప్పుడు, కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ఏం చేయాలండి? ఇదిగో ఇక్కడి నుంచి చెప్పారు ఏమని, 13 నుండి 19 వరకు చెప్పినటువంటి ఈ 7 శ్లోకాలలో 26 లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు కానీ పెంపొందింప చేసుకోగలిగితే లోపల సత్వగుణం నిలబడుతుంది. నిరాకార నిర్గుణ స్వరూపం స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మనిష్ట పెంపొందింప చేసుకోవడానికి అర్హత వస్తుంది. ఫస్ట్ థింగ్, నేను దేహం కాదు ఆత్మను తెలుస్తాను. ఈ ఆత్మ మీద కోరిక పెరుగుతూ వస్తుంది. ఈ భక్తి లక్షణాలు పెరిగే కొద్దీ మనసు సత్వగుణంలో నిలబడుతుంది.
సత్వగుణంలో నిలబడినప్పుడే మాత్రమే నేను దేహం కాదు ఆత్మను అని తెలుస్తుంది. అలాగే అందరూ కూడా ఆత్మస్వరూపమే అని అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఈ ఆత్మయే సర్వవ్యాపకంగా పరమాత్మ అయి ఉన్నది అనే విషయం తెలుస్తుంది. సో అంతటా ఉన్నవాడు, సృష్టి స్థితి లయ కారకుడు, వాడే లోపల నేను నేను అనే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. సో ఈ నేనే ఆ పరమాత్మ అయ్యున్నాడు అని తెలుసుకునే అర్హత ఇక్కడ వస్తుంది. ఈ గుణాలు పెరిగితే, గుణాలు పెరగకుండా, గుణాలలో మార్పు రాకుండా ఆత్మార్థమే కాదు. నేను డైరెక్ట్గా ధ్యానం చేసి తత్వాన్ని అందుకుంటానండి, ఇది కాదు. దానికి ఏంటంటే ఒకేసారి జంప్ చేయలేవు. దేహం నుండి ఆత్మకు ఆయన ఎవరు త్రిశంకుడు ప్రయత్నం చేశారు దేహంతో స్వర్గానికి వెళ్ళాలని, వీలు కాలేదు. సో గుణాలను మార్చుకోకుండా అల్ప గుణాల నుండి స్వార్థ గుణాలు వస్తాయి, స్వార్థ గుణాల నుండి నిస్వార్థ గుణాలు, నిస్వార్థ ఇదిగో దైవీ గుణాలు, ఏ భక్తి లక్షణాలు, ఏ సాత్విక లక్షణాలు, ఆత్మ లక్షణాలు అని కూడా అంటారు. వాస్తవానికి ఆత్మక లక్షణాలు లేవు, కానీ ఆత్మకు దగ్గరికి చేర్చే లక్షణాలు ఇవి కానీ పెరిగితే నువ్వెవరో నీకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు దైవాన్ని సంపూర్ణంగా కోరుకుంటే నీలో నీవు నిలబడే శక్తి వస్తుంది. నేను ఆత్మ అనే స్థితిలో ధ్యానంలో శక్తి వస్తుంది. నీవు దేహం కాదు ఆత్మను అని అర్థం చేసుకోకుండా భగవంతుని అర్థం చేసుకోలేవు. నేను నా నిజస్వరూపంలో నిలబడకుండా ఆ పరమాత్మను అందుకోలేను. సో కాబట్టి ఏంటంటే అత్యంత ప్రాధాన్యమైనటువంటివి ఈ లక్షణాలు ధ్యానానికి, సమాధి స్థితి పొందడానికి, ఆత్మనిష్ట పెరగడానికి, మోక్షాన్ని అందుకోవడానికి. అంతేకాదు వ్యక్తిని క్రమంగా ఇవి అల్పత్వం నుండి అనంతత్వానికి దారి చూపిస్తాయి. ఇవి వ్యక్తిత్వాన్ని వికాసం చేస్తాయి, వ్యక్తికి సమర్థతనిస్తాయి, వ్యక్తికి నైపుణ్యాన్ని ఇస్తాయి, వ్యక్తికి సుఖ దుఃఖాలలో స్థిరంగా నిలబడేటువంటి శక్తిని ఇస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా చెదరకుండా మనసును నిలబెట్టుకునే శక్తిని ఇస్తాయి. ఒక మాటలో చెప్పాలి అంటే ఇవే వ్యక్తి అంటే, వ్యక్తిత్వము అంటే నిజమైన మానవుడిగా తయారు చేశారు, సంపూర్ణ మానవుడిగా తయారు చేశారు. సో కాబట్టి అవి నేర్చుకోవడమే కాదు, అధ్యయనం చేయడం. ఏదో ఈ పదం 1 నుండి 19 వరకు శ్లోకాలు అందరూ అన్నీ నేర్చుకోండి, ఖచ్చితంగా తప్పనిసరిగా బైహార్ట్ చేస్తాం. సరే, ఒక శ్లోకం చదువుదాం చూసి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అద్వేష్ట సర్వభూతానాం అద్వేష్ట. అయ్యా, ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశుల్ని నువ్వు ద్వేషించినా నీ దేహాత్మభావం పోదు. నువ్వు దేహాత్మభావం నుండి బయటపడాలి అని అనుకునేటట్లయితే మొట్టమొదటి ధ్యానాన్ని కూర్చొని ముందు కళ్ళు మూసుకున్నావా, ఎవరు కనిపిస్తారు? నువ్వెవరిని ద్వేషిస్తున్నావో వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు చేసిన పనులే గుర్తొస్తాయి, వాళ్ళ లక్షణాలే గుర్తొస్తాయి. క్రమంగా నువ్వు వాళ్ళలాగా తయారైపోతావు. అదేంటండి, అంతే, మనసు ఆ విధంగా తయారవుతుంది. ఎత్ భావం తత్వవతి.
ఈ మనసులో ఏదైతే ఏ రూపంగా కదులుతుందో అది మరి ఏం చేయాలండి? ఇదిగో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నువ్వు లోపల ఎవరిని ద్వేషించము. మరేం చేయాలి? మైత్ర కరుణ ఏవచ. ఓకే, నీకు అనుకూలమైనటువంటి వాళ్ళతో పెద్దల్ని గౌరవించు, సహపాఠులని స్నేహంగా చూడు, చిన్నవాళ్ళ మీద కరుణ చూపించు. ఓకే, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా నువ్వు నిత్యనైనా అది చేసా ఇది చేసా ఇది చేసా ఇది చేసా ఇది చేసా, అది నాకుంది ఇది నాకుంది ఇది నాకు. నిర్మమ నిరహంకార. నువ్వు ఇంతకుముందు చేసేసిన విషయాలు, సంపాదించిన విషయాలు, అనుభవించిన విషయాలు, ఉన్న విషయాలు, లేని విషయాలు, ఇవే చెప్పుకుంటూ తిరుగుతారు చాలామంది. వాటిని వదిలిపెట్టు. అవే పట్టుకుంటే తమ గుణంలో పడిపోతావు. జరిగిన విషయాల్లో పట్టుకుంటే తమ గుణంలో పడిపోతావు. ఇంకా కొంతమంది నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకోవడానికి ఏం చేస్తారు? నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా. మన సొంత భవిష్యత్తులో గడిపారు. రజోగుణం పెళ్ళు పుడతారు. ఓకే, చేస్తే చేయగలగచ్చు నువ్వు, కానీ దేహాత్మలో వదలదు అహంకారం. నాకు ఉన్నాయి అని చెప్పబడేటువంటివన్నీ మమకారాలు. నేను చేశాను చేస్తాను అని చెప్పుకోబడేటువంటి అహంకారం. ఈ రెండింటిని నిలబడతాయి. మాకింత ఉంది జనరల్గా. వేమన వేదాంతంలో ఒక శ్లోకం, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కథన వీతు చూసి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవీమ. ఇదంతా నాది 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 అనుకున్నవాడు చివరికి వెళ్ళేటప్పుడు ఏమయ్యా నీతో ఏమొస్తుంది? నీ ఇళ్ళు వస్తాయా? పొలాలు వస్తాయా? బ్యాంక్ బ్యాలెన్స్లు వస్తాయా? అవునా? నీ వాళ్ళు ఎవరన్నా వస్తారా? ఈవెన్ నువ్వు కట్టుకున్న బట్టలన్నా వస్తాయా? కట్టుకున్న బట్టలైనా వస్తాయా? లేదు. ఒంటి మీద ఉన్న ఆభరణాలతో సహా బట్టలను కూడా మొత్తం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మొత్తం బట్టలన్నీ తీసేస్తారు. తీసేసి ఒక పైన ఒక బట్ట కప్పేస్తారు. కలుస్తూ ఉన్నా అంతే, పొడుస్తూ ఉన్నా అంతే, ఏమీ ఉంచదు. ఇంతెందుకయ్యా, ఈ దేహం కూడా నువ్వు ఈ లోకంలోకి వచ్చిన తర్వాతనే తయారైంది. నువ్వు ఈ లోకం నుండి వదిలిపోయేటప్పుడు ఈ దేహం కూడా ఇక్కడ వదిలేదు, ఇంకెత్తుకెళ్తావు, అన్నీ ఇక్కడ వదిలేస్తుంది. నువ్వు దేన్ని పట్టుకుంటే నీ మనసు అక్కడే ఆగిపోతుంది. నీకు మమకారం బలంగా ఉంటే, నువ్వు కానీ సత్కర్మలు కానీ ఆచరించుంటే మళ్ళీ ఇక్కడ ఆ స్థాయిలో పుట్టచ్చు. అవి లేవు అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి గాను, వాళ్ళ ఇంట్లో ఏదో కుక్కలు గాను పశువులు గాను, లేదా వాళ్ళ ఇంట్లో పెరట్ల చెట్లు గాను, అలాగా మళ్ళీ పుట్టాల్సిన అవసరం వస్తుంది. ఈ జన్మలో కానీ సత్కర్మలు ఆచరించకపోతే మమకారం ఆ విధంగా లాగి పారేస్తుంది కిందకి, మనిషి నేడలాగా. అహంకారం ఇదన్నిటినీ కరిగించి పారేస్తుంది. నిర్మమ నిరహంకార. అహంకారం మాటలు అంటే ఇంకా అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను పూజించాలి, సేవించాలి, గౌరవించాలి. ఈ భావాలు ఏంట్రా అంటే చేయకుండా చేస్తాడు, దుష్టమైన పనులు చేస్తాడు, దుర్మార్గుడుగా పుట్టడానికి అవకాశం ఉంది, అల్పుడుగా పుట్టడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ చుట్టూ పెట్టాడు భగవంతుడు. నువ్వు చేస్తూ ఉన్న కర్మలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి. నీ స్వభావం మారిపోతే అన్ని పీకాడు వారేస్తాడు. డిప్రమోట్ 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 లాగి 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 పారేస్తాడు అంతా. నిర్అహంకార.
ఓకేనండి. ఇవన్నీ లేకపోతే ప్రపంచం నుండి అన్నీ వ్యతిరేకం. సమహ దుఃఖ సుఖ. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా భావించి. ఎందుకంటే నీకు ఆత్మనిష్ట పెరుగుతుంది అంటే, నీకు దైవం ఎందు భక్తి పెరుగుతుంది అంటే, ఏది వచ్చినా భగవానికే సమర్పణం వెళ్ళిపోతుంది. నీకు ఆత్మనిష్ట పెరిగితే, నేను ఆత్మను కదా, ఇవన్నీ నాకేం చేస్తాయి, నన్నేం చేస్తాయి అనుకో, ఎట్లొచ్చిట్టు వెళ్ళిపోతాయి. చూస్తూనే ఉంటావు. ఆగమః అపాయిన. నన్నన్నాడే అహంకారం. నాకు ఎంత గౌరవం ఉంటే పోయిందే మమకారం. ఇవే వేధించి చంపుతాయి, నేను లాగేస్తాయి కిందికి. కానీ నేను ఆత్మనిష్ట నుండి, ఆత్మజ్ఞానం నుండి, ఉత్తమ లక్షణాల నుంచి పతనం కాకుండా ఉండాలి అనుకుంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బయటే ఉంది అది. నేను ఎప్పుడైనా ఏదైనా కావాలని ఎప్పుడు అనుకుంటాను, నాలో లేనప్పుడు. నాలో లేనప్పుడు వందల కొద్దీ కాదు, వేల కొద్దీ షాల్వాలు, పూలమాలలు, గౌరవాలు అన్నీ పొందినవాడు బయట నుంచి నాకు ఎవరన్నా నాకు పొలమాలు తెచ్చేస్తారా, అఘాలు కప్తారా, పొగడత కూడా ఏమన్నా ఆలోచిస్తాడా? ఏం ఆలోచించాడు, తోసాడు పారేస్తాడు. అవునా? ఏంటి ఎన్నో చూస్తాం, ఏంటి లాభం వాటి వలన? సో నన్ను నేను గుర్తుపెట్టుకుంటే నాకు దుఃఖం రాదు. సుఖాల కోసం హెల్లు చేస్తాం. దుఃఖ సుఖ సమహ. నువ్వు ఇది కావాలి అనుకున్నప్పుడు అది వస్తే సుఖం, వేరేది వస్తే దుఃఖం. ఇది వద్దు అనుకున్నప్పుడు అది వస్తే దుఃఖం, వేరేది వస్తే సుఖం. నువ్వు అసలు ఎక్స్పెక్టే చేయకపోతే, ఎప్పుడు ఏ కర్మలు పక్వానికి వచ్చి వస్తూ ఉన్నాయో తెలియదండి అని, వాటి మీద తాదాత్మ్యమే లేదు అని అనుకోండి, సమహ. అదే నేను నువ్వు గుర్తుంచుకోవడమే సమం. సమ అంటే భగవంతుడు, ఆయన గుర్తుంచుకోవడం. భక్తి అయితే ఆయన గుర్తుంచుకోవడం, జ్ఞానం అయితే నిన్ను గుర్తుంచుకోవడం. సరేనండి, నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ ఎట్లా మర్చిపోవాలి? క్షేమి, వదిలేయి, వాళ్ళ కర్మ అది. ఎవడేం చేస్తే అదే కదా వచ్చేది. చెడు చేస్తే పాపం వస్తుంది, మంచి చేస్తే వస్తుంది. సంకుచిత బుద్ధి పెట్టుకుంటే సంకుచితంగానూ నిలబడతావు, సంకుచితంగానూ నిలబడతావు. విశాల భావాలు పెట్టుకుంటాం, పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి. ఓకే, వృద్ధి అవుతాం. చిన్నల్ని ఆదరించాలి, వాళ్ళని అనుగ్రహించాలి, వాళ్ళని ప్రోత్సాహపరచాలి. ఓకే, విశాలం అవుతాయి. అది ఇది ఏది లేదా, అలాగే ఉంటాం. క్షామి, వదిలే. చిన్నవాళ్ళ, చిన్నపిల్లలు కదా, చేశారు వదిలే. పెద్దవాళ్ళ తెలియక చేశారు వదిలే. అన్నీ వదులుకుంటూ పోతే ఏంటండి? నీలో ఆవేశాలు పోతాయి, ఆరాటాలు పోతాయి, బాధలు పోతాయి. నువ్వు కింద పడిపోకుండా ఉంటావు, నువ్వు పతనం కాకుండా ఉంటావు. బాగా చెప్తారు పోండి, మీరు అన్నీ వదులుకోండి. నువ్వు బ్రహ్మాండానికి 4 రెట్లు ఉన్నావు. ఓకే, విషయం తెలుసా నీకు? అసలు బ్రహ్మాండమే ఇది శూన్యం, ఇది నథింగ్, ఇది ఏమీ లేదు, అటు వెళ్ళిపోతుంది. దీని గురించి అంతటిదాన్ని వదులుకుంటావా? నీకు అది కావాలి అనుకుంటే క్షమించి వదిలే. క్షమాగుణం అంటే చాదగాంతనం కాదు, అన్నీ ఓర్చుకుంటూ ఉంటామని తిరిగితాం. ఇది కాదు. అర్థం చేసుకుని ఇతరులను క్షమించి వదిలివేస్తే నీలో నువ్వు ఉంటావు. వరుసపెట్టి అందరూ శిక్షలు వేస్తూ ఉంటాయి. శిష్యభావంతో ఉన్నవాడికి శిక్ష వేస్తే అది శిక్షణగా స్వీకరించి ఎదుగుతాడు. ఆ భావం రాని వాళ్ళు శిక్ష వేయాలి అని అనుకుంటే పతనం అయిపోతాడు వాడు. నువ్వు వెంటున్నాడా, రోజులకి తెలుసుకొని బయటపడి క్షమించమని అడగడానికి అవకాశం ఉంది వాళ్ళకి. నువ్వు ఓర్చుకోలేక తోసేస్తే
ఒక వ్యక్తి అభివృద్ధిని లూజ్ చేసినట్టుంటుంది. నీకు సాటిస్ఫాక్షన్ రావాలన్నా, వాళ్ళు వృద్ధి కావాలన్నా క్షమించి అది తెలుసుకుంటే బాగుపడతాడు, లేకపోతే పడిపోతాడు. నీకు బాధ ఉండదు, అయ్యో వదిలేశానని బాధ నీకు. క్షమి చింత విలాపరహితం. నన్ను అట్టన్నాడే, నన్ను ఇట్టన్నాడే, నన్ను ఇట్టన్నాడే అనుకుంటే లోపల వేతన పెరుగుతుంది. నేను ఆత్మను అయ్యి ఉన్నాను, నేను వాళ్ళల్లో కూడా ఉన్న ఆత్మనే, వాళ్ళు కూడా నేను, నన్ను నేను క్షమించుకోను, వాళ్ళని క్షమించేస్తాను. నన్ను నేను సరిదిద్దుకుంటా, వాళ్ళని క్షమిస్తాను. వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు సరిదిద్దు, లేసావా, నిరంతరం ఎదుగుతాం. ఇది వృద్ధి చెందే విధానం. దీంట్లో అద్వేష్ట సర్వభూతానం, మైత్ర కరుణ, వివచ, నిర్మమ, నిరహంకార, దుఃఖ సుఖ సమ, క్షమి. 6 లక్షణాలు చెప్పారు. మిగతా రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.